హాయ్ అండి, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. అదేవిధంగా మనం కటింగ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా లైనింగు, ఒరిజినల్ పీసు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మనం వర్క్ బ్లౌజ్ వచ్చేసి సీదా పెట్టుకొని లైనింగ్ వచ్చేసి మీదుగా నేను చూపిస్తున్న విధంగా మనం అనేది పెట్టేసుకోవాలి. ఇలా మనం ఒక పిన్ అయితే కదలకుండా నెక్కి అటు ఇటు కానీ పెట్టేసుకోవాలి. ఇలా పిన్ను పెట్టేసుకున్న తర్వాత వర్క్ అంతా కూడా వేసిన దాని చుట్టూ నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది ఇలా చేసేసుకోవాలి. జారిపోకుండా అటు ఇటు చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత ఒక పాదం ఇంచి వెడల్పులో మనం మొత్తం కూడా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కచ్చాలు అనేది పెట్టేసుకోవాలి. అలా కచ్చాలు పెట్టేసుకోవడం ఎందుకు అని అంటే నెక్ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఈ విధంగా మొత్తం కూడా నెక్ చుట్టూ పెట్టేసుకొని ఉల్టా అనేది చేసేసుకొని మనం ఇలా గోరుతో నీట్గా గీరుకోవాలి. ఇలా గీరుకున్న తర్వాత మళ్ళీ పైకుట్టు అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా ఈజీగా వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. నేను చూపిస్తున్న విధంగా మొత్తం కూడా చూడండి. ముఖ్యంగా బిగినర్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ విధంగా పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన నెక్ అనేది లైనింగ్ మనకు బ్లౌజ్ వేర్ చేసినప్పుడు అటు ఇటు కదలకుండా చక్కగా నీట్గా కూర్చుంటుంది. ఈ స్టోన్స్ అనేవి మనం భుజాలు జాయిన్ చేసుకోనికి అడ్డంగా వస్తున్నాయి కాబట్టి మనం ఆ విధంగా తీసేసుకోవాలి. బ్యాక్ సైడు పైకుట్టు అనేది పెద్ద కుట్టు పెట్టేసుకొని మొత్తం కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అటాచ్ చేసుకోవాలి. అంతా ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ పీస్ అంతా కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. నీట్ ఫినిషింగ్ కోసం ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కటింగ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ డాట్ అనేది కచ్చా పెడుతున్నాను కదా, అక్కడ మనం డాట్ అనేది బ్యాక్ డాట్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడం వలన బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్న దాన్ని మనము బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్లో ఉంది కాబట్టి వరకు మనకు నడుము దగ్గర
ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడం వలన వర్క్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చాలా నీట్గా ఇలా ఫినిషింగ్ అనేది ఉంటుంది. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఉందో. మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అంతా అయిపోయింది. ఫ్రంట్ రైట్ సైడ్ది అయితే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా వర్క్ ఆనుకొని మనకు కనబడుతుంది కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఒక పాదం వించి వెడల్పు పెట్టుకొని మనం ఇలా కచ్చా అనేది పెట్టేసుకొని పై కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా పైకుట్టు మళ్ళీ ఒక పైకుట్టు అనేది పైన వర్క్ మీద వేసుకోవడం వలన చాలా నీట్గా అయితే బ్లౌజ్ ఉంటుంది. ఇలా చూసుకుంటూ మనం పైకుట్టు అనేది మొత్తం కూడా అటాచ్ చేసుకోవాలి. ఇలా కచ్చా పీస్ అంతా కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ అనేది స్టిచ్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ అంతా కూడా మన గమ్ముతో అంటించి పెట్టుకున్నాం కాబట్టి పీస్ అనేది లెఫ్ట్ సైడ్ రెడీగా ఉంది. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి నేనైతే 4 డాట్స్ అయితే వేస్తున్నాను. ఇలా 4 డాట్స్ ఎందుకు అని అంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి నీట్గా వస్తుందన్నమాట. ఇలా అంతా కూడా డాట్స్ దగ్గర మనం గోరుతో ఈ విధంగా గీరేసుకోవాలి. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. రెండిటికి కూడా ఈ విధంగా, లేదు అని అంటే మనం ఐరన్ కూడా చేసేసుకోవచ్చు. ఇదనేది చిన్న పీస్ అనేది అటాచ్ చేసేసాను. ఎందుకు అని అంటే అక్కడ లైనింగ్ అనేది మనకు సరిపోలేదు కాబట్టి నేను ఈ విధంగా అటాచ్ చేశాను. హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. వర్క్ అనేది పైన పెట్టేసుకున్నాం కదా, క్రాస్ పీస్ అనేది చూసుకొని మనం ఇటు సైడ్ పెట్టుకోవాలని చెప్పేసి మార్క్ వేసుకున్న సైడు మనకు కనపడే విధంగా పెట్టేసుకోవాలి.
అదేవిధంగా ఇలా ఉల్టా చేసేసుకొని మనకు కనపడుతున్న వర్క్ని ఆనుకొని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. రెండవ హ్యాండ్ కూడా అదేవిధంగా క్రాస్ అనేది ఎటు సైడ్ వేస్తున్నామని ఆపోజిట్ వచ్చే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ అనేది మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎదురుగా ఉండేటట్లుగా మనం చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. అదేవిధంగా మనకు లైనింగ్ మీద అంతా ఇలా గోరుతో అనేది గీరేసుకోవాలి. ఫినిషింగ్ అనేది వర్క్ నీట్గా వస్తుంది. ఇలా పై కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ 2 హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. అదేవిధంగా పైన కూడా ఒక స్టిచ్చింగ్ అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన హ్యాండ్కి లైనింగ్ అనేది మనకు బ్లౌజ్ వేర్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తుంటుంది కదా. చాలామంది కస్టమర్ అయితే మాకు లైనింగ్ అనేది బయటకు వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఓన్లీ మనం పై కుట్టేసుకోవడం వలన చాలా ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. అంతా కూడా పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని మనం పై కుట్టు అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ అనేది రెండు ఒకే వైపు కాకుండా ఎదురెదురు ఉండేలాగా చూసుకున్నట్లయితే మనకు లెఫ్ట్ సైడు రైట్ సైడు హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుందన్నమాట. కుచ్చు అనేది రాకోకుండా, ముడత అనేది రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ముఖ్యంగా బిగినర్స్ ఇలా స్టిచ్చింగ్ చూడడం వలన ఈజీగా అర్థమయ్యి మనం నేర్చుకునే విధానం అనేది స్టిచ్చింగ్ నీట్గా కుట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా 2 క్రాస్ చూసుకోవాలి. చంక భాగంలో కానివ్వండి, ఇలా ఒక కచ్చా అనేది మనకు గుర్తు కోసం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకొని 2 కూడా మనకు హ్యాండ్స్ అనేది జాయింటింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా 2 కూడా అటాచ్ చేసుకొని కచ్చా పీస్ అంతా ఇలా కటింగ్ చేసుకోవడం వలన ఫినిషింగ్ అనేది ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మనకు క్రాస్ అనేది ఆపోజిట్గా ఇలా పెట్టుకోవాలి. వర్క్ ఫినిషింగ్ చూడండి చాలా నీట్గా ఉంది. అదేవిధంగా క్రాస్ పట్టి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనకు బ్లౌజ్లో వచ్చిన లైనింగ్ అనేది సరిపోలేదు కాబట్టి మనము లోపలికి మర్చడం కోసం ఎక్స్ట్రా పీస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకు అనంటే కొంచెం ఎక్స్ట్రా అనేది ఇచ్చుకోవడం వలన బెల్ట్కి మందం అనేది ఉండి మనం బ్లౌజ్ వేర్ చేసినప్పుడు చాలా నీట్గా అయితే బ్రెస్ట్ అనేది పడిపోకుండా ఫినిషింగ్ నీట్గా కూర్చుంటుంది అన్నమాట.
ఇలా మందం అనేది మనము క్లాత్ని ఎక్కువ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎదురెదురు ఆపోజిట్ మనము స్టిచ్చింగ్ అనేది హ్యాండ్స్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో బిగినర్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే మనకు మొత్తం ఒక బెల్ట్ అనేది కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో బెల్ట్ కుట్టడం వలన మనం పొరపాటుగా రెండు ఒకేసారి ఒకే వైపు స్టిచ్ చేసుకున్నట్లయితే తేడా అనేది వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా హ్యాండ్స్ కానివ్వండి, ఫ్రంట్ సైడ్ కానివ్వండి, ఇది క్రాస్ పట్టి కానివ్వండి, సేమ్ ఒకేసారి రెండు కూడా స్టిచ్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అనేది లేకుండా పని త్వరగా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఆది బ్లౌజ్ ప్రకారం నేనైతే కటింగ్ చేసుకున్నాను కాబట్టి సేమ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కచ్చా పీస్ అంతా తీసేసుకోవాలి. నీట్గా ఫినిషింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా మనకు ఒక పాదం అంత వెడల్పులో మనం స్టిచ్చింగ్ అనేది లాగకుండగా మనం స్టిచ్చింగ్ అనేది 2 బెల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రెండు ఒకే విధంగా ఒకేసారి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఉక్సు పట్టి, కాజా పట్టి ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా మనకు కాజా పట్టి అయితే లైనింగ్తో వేసుకోవచ్చు. అలాగే ఉక్సు పట్టి వచ్చేసి ఇలా మందం అనేది లైనింగ్తో కలిపి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 ఇంచు వెడల్పులో ఉక్సు పట్టి, 1.5 వెడల్పులో కాజా పట్టి అనేది మనం తీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మడిచి కాజా పట్టి అనేది ఉక్సు పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అనేది ఉక్సు పట్టి స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత కాజా పట్టి మనం ఇలా మడిచి పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కింద కూడా కొంచెం ఎక్స్ట్రా కటింగ్ అనేది చేసుకొని 1 ఇంచ్ దాకా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ అనేది రఫ్ అనేది చేసుకోవాలి. ఇలా అంతా చక్కగా నీట్గా మడత అనేది పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. మళ్ళీ ఒక పాదం వెడల్పులో మనకు కాజా పట్టి కాబట్టి మనం ఆ మధ్యలో రావడం కోసం ఇలా స్టిచ్ చేసుకోవడం వలన నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇలా దారపు పోగులు అనేవి ఎప్పటికప్పుడు మనం నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఉక్సు పట్టి, కాజా పట్టి వేసుకున్న తర్వాత మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. ఉక్సు పట్టి, కాజా పట్టి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకొని మనము ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది మనం రెడీ చేసి పెట్టుకున్న దానిని మనం వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్కుకి, నడుముకి అనేది మనం ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది డబల్ పాదం మీదనే వేసేసుకోవచ్చు.
ఇలా వేసుకోవడం వలన మనకు వర్క్ బ్లౌజ్ కాబట్టి చాలా ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. ఇలా మనం మడత పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. లెఫ్ట్ రైట్ ఫ్రంట్ సైడు అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం భుజాలు ఏ విధంగా జాయిన్ చేసుకొని హ్యాండ్స్ వేయాలో చూద్దాము. ఇదే విధంగా మనము బ్యాక్ సైడ్ అనేది మనం కింద పెట్టేసుకొని ఫ్రంట్ భాగం అనేది పైన అనేది ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా స్టోన్స్ అనేది చూసుకొని మగ్గం వర్క్ బ్లౌజ్ కానివ్వండి, ఇలా కంప్యూటర్ బ్లౌజ్ కానివ్వండి, స్టోన్స్ అనేది మనం తీసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఎగుడు దిగుడు ఉన్నట్లయితే మనం షోల్డర్ అనేది నీట్గా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మరి డబల్ కుట్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా మనకు ఓవర్లాక్ మిషన్ ఉంటే మనకు భుజాల మీద స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా, అక్కడ బెల్ట్ దగ్గర కూడా ఓవర్లాక్ అనేది మనం చేసేసుకోవడం వలన చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇలా ఓవర్లాక్ ఈ విధంగా మనం వేసుకున్నట్లయితే ఫినిషింగ్ అనేది మరింత ఎక్కువగా ఉండి నీట్గా ఉంటుంది. అదేవిధంగా క్రాస్ అనేది చూసుకోవాలి. హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ క్రాస్ భాగం అనేది వచ్చేటట్లు నేను చూపిస్తున్న విధంగా మీరు పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ముఖ్యంగా బిగినర్స్ ఇది గమనించాలండి. మనము హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు కింది భాగం కానీ పై భాగం కానీ అనేది మనం సాగతీయకుండా నీట్గా ఊరికే మనం బ్లౌజ్ అనేది నీట్గా పట్టుకొని మాత్రమే ఊరికే మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కింది పార్ట్ లాగకూడదు, పై పార్ట్ లాగకూడదు. ఇలా లాగకుండా ఊరికే అలా పెట్టేసుకోవాలన్నమాట. అలా పెట్టేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు మనకు బ్లౌజ్ అనేది హ్యాండ్ భాగము ఫ్రంట్ సైడ్ కానివ్వండి చాలా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఇట్లా నీట్గా వస్తుందన్నమాట. అదే మనము కింద పార్ట్ అయినా లాగినట్లయితే, లేదు అంటే హ్యాండ్ పార్ట్ అయినా లాగినట్లయితే ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదు, బ్లౌజ్ అనేది కూర్చోదన్నమాట. ఇలా పైనంతా కూడా గీరేసుకోవాలి. ఇలా గీరడం వలన మంచి ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించడం వలన బ్లౌజ్ అనేది త్వరగా నేర్చుకుంటారు. అదేవిధంగా మనకు బ్లౌజ్ రిమార్క్ అనేది రాకుండా ఉంటుంది. ఈ క్రాస్ లెఫ్ట్ సైడ్ కూడా అదే విధంగా చూసుకొని మనం భుజం దగ్గర నుండి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా డబల్ కుట్ అనేది వేసేసుకోవాలి.
ఈ విధంగా మొత్తం లెఫ్ట్ హ్యాండ్ కూడా మనం రెడీ చేసుకున్నాము స్టిచ్చింగ్ అనేది. ఈ బ్లౌజు స్టిచ్చింగ్ విధానం ఏ విధంగా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా మొత్తం కూడా హ్యాండ్స్ అనేది మనం స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. అలాగే సైడ్ జాయింటింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ భుజాల దగ్గర మనం సపరేట్గా స్టిచ్ చేసుకుంటాం కాబట్టి మనకు అనేది ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మనం స్టిచ్చింగ్ అనేది ఇచ్చుకోవడం వలన మనకు భుజం దగ్గర మనం బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు మనకు అనేది నీట్గా ఉంటుందన్నమాట. అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఈ విధంగా బ్లౌజ్ అనేది ఉంది. హ్యాండ్స్కి అనేది ఓవర్లాక్ అంతా అయిపోయిన తర్వాత మనకు నడుము దగ్గర కొలత అనేది ఏ విధంగా తీసుకోవాలో నేను చూపిస్తున్నాను కదా, చూడండి. ఇలా బ్యాక్ సైడ్ అనేది బ్యాక్ పార్ట్ అంతా కూడా మనకు కుట్లు వేసుకున్న దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. అలాగే ఫ్రంట్ కూడా ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర కాజా పట్టి ఇలా నేను చూపిస్తున్నట్లుగా మార్కింగ్ చేసుకోవడం వలన కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా ఈ వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుందండి. ముఖ్యంగా బిగినర్స్ నేర్చుకోవడం కోసం నేనైతే స్టిచ్చింగ్ వీడియో అనేది చేశాను. ఓపికగా కొద్దిగా నెమ్మదిగా చూడండి, మీకు చాలా నీట్గా అయితే అర్థమవుతుంది. ఇలా మనం హ్యాండ్ కూడా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇలా చంక దగ్గర మనకు ప్లస్ గుర్తు వచ్చే విధంగా అనేది చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకొని నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా చూసుకొని మనకు కింద అనేది ఇలా ఎగుడు దిగుడు అనేది ఇటు అటు అనేది గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో మనం ఈ విధంగా వచ్చినట్లయితే క్రాస్ అనేది వస్తుందన్నమాట. మనం మార్కింగ్ అనేది పై పార్ట్ ఏమో లోపలికి ఉంది, బ్యాక్ పార్ట్ ఏమో కింద ఉంది కాబట్టి దీని మధ్యలో మనము మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వచ్చినప్పుడు ఇట్లా వేసుకోవడం వల్ల క్రాస్ అనేది తిరగకుండా బ్లౌజ్ చాలామంది కస్టమర్ అయితే మన దగ్గరికి వచ్చి మాకు బ్లౌజ్ అనేది సరిగ్గా కూర్చోవడం లేదు, అదేవిధంగా క్రాస్ తిరుగుతుంది అంటూ ఉంటారు కదా. మనం ఈ టిప్ అయితే పాటించాలండి, నీట్గా అయితే వస్తుంది. కొన్నిసార్లు ఈ విధంగా మార్క్ మనం కరెక్ట్గా పెట్టుకున్నప్పటికీ కొన్ని బ్లౌజులకి ఈ విధంగా వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఇట్లా మధ్యలోకి డాట్ అనేది పెట్టేసుకోవడం వలన నీట్ ఫినిషింగ్ వస్తుంది. అలాగే సైడ్ లాస్ట్లో కూడా ఒక స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని కచ్చా పీస్ అంతా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకొని ఓవర్లాక్ అనేది చేసుకోవడం వలన ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అదేవిధంగా రెండో సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. ఈ విధంగా మనం జాయింటింగ్ చేసేటప్పుడు భుజాల దగ్గర చంక దగ్గర చూసుకొని నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు కూడా కింద పార్ట్ అనేది లైట్గా వచ్చేసింది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం మధ్యలోకి అనేది కుట్టు వేసేసుకోవాలి. మనకు క్రాస్గా అనేది తిరగకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలాంటి టిప్స్ మీరు పాటించినట్లయితే చాలా నీట్గా వస్తుంది. ఇవే కాదండి, ఇంకా చాలా నేనైతే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా ఈ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజెప్పండి. ఇవే కాదండి, మీకు ఇంకా ఎలా స్టిచ్చింగ్ కావాలో అనేది కూడా మీరు చెప్పినట్లయితే నేను ఆ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను.
ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ విధంగా మొత్తం కూడా ఇలా గేరేసుకోవాలన్నమాట. ఒకసారి మనకు ఐరన్ అనేది చేసుకోవడం వలన చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా వస్తుంది. మనకు బోటిక్లో స్టిచ్ చేస్తారు కదా, అలా మనకు అనేది నీట్గా వస్తుంది. చిన్న చిన్న టిప్స్ అనేది పాటించడం వలన మీకు బ్లౌజ్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే మీకు నచ్చినట్లుగా ఏ విధంగా కావాలి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజెప్పండి. అలాంటి వీడియోస్ నేను స్టిచ్చింగ్ రూపంలో మీకు తెలియజేస్తూ ఉంటాను. చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది. ఫ్రంట్ కానివ్వండి, లెఫ్ట్ సైడ్ కానివ్వండి, క్రాస్ పట్టీలు కానివ్వండి, అలాగే ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈ వీడియో ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.